అసలు స్టాక్ మార్కెట్ 3 డేస్ ఎందుకు క్లోజ్ అయింది? స్టాక్ మార్కెట్ వర్కింగ్ డేస్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే బుల్లన్ బేర్. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఈ 2 మార్కెట్స్లో మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యి వేరాజ్ ఆఫ్టర్నూన్ 3:30కి క్లోజ్ అవుతుంది. ఈ వర్కింగ్ అవర్స్లో షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, అలాగే షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అంటే 9:15 లోపే జరిగే ట్రాన్సాక్షన్స్ని ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అని, మార్కెట్ క్లోజ్ అయ్యాక జరిగే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ అని కన్సిడర్ చేస్తారు. ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నెక్స్ట్ డే హాలిడే ఉంటే ఎలా? అసలు మార్కెట్ హాలిడేస్కి ఒక లిస్ట్ ఉంటే బాగుండు కదా. ఎస్, ఉంది. ఫస్ట్ మీకు అవైలబుల్గా ఉన్న ఒక సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళండి. సెర్చ్ ఇంజన్ ఓపెన్ అవ్వగానే సెర్చ్ బార్లో స్టాక్ మార్కెట్ టైమింగ్స్ 2025 అని సెర్చ్ చేయండి. ఇక్కడ కింద ఎన్ఎస్సి ఇండియా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఎన్ఎస్సి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేశారనుకోండి, హాలిడేస్ ఒక డీటెయిల్స్ టేబుల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఇక్కడ మీకు సీరియల్ నెంబరు, డేటు, డే అండ్ ఆ డేట్న ఏ ఫెస్టివల్ ఉందో అవన్నీ క్లియర్గా ఇచ్చింటారు. ఇక్కడ కింద ద హాలిడేస్ ఫాలింగ్ ఆన్ సాటర్డే ఆర్ సండే ఆర్ యాజ్ ఫాలోస్ అంటే కొన్ని ఫెస్టివల్స్ సండే అండ్ సాటర్డే ఉంటాయి కదా, అలాంటి వాటికి సపరేట్ టేబుల్ ఇచ్చారనమాట. అవేవి సో ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. ఇంకా అలాగే కిందకు వస్తే మార్కెట్ యొక్క టైమింగ్స్ ఉంటాయి చూడండి. ట్రేడింగ్ ఆన్ ది ఈక్విటీ సెగ్మెంట్ టేక్స్ ప్లేస్ ఆన్ ఆల్ డేస్ ఆఫ్ ది వీక్ ఎక్సెప్ట్ సాటర్డేస్ అండ్ సండేస్ అండ్ ఆల్ డేస్ డిక్లేర్ బై ది ఎక్స్చేంజ్ ఇన్ అడ్వాన్స్. అంటే యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే అండ్ సండే మార్కెట్కి హాలిడే ఉంటుందన్నమాట. అదే ఆ బ్రాకెట్లో ఇచ్చిన సెంటెన్స్కి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్లో మనకు కావాల్సింది ఓన్లీ సెకండ్ పాయింట్ మాత్రమే, మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ 3 డేస్ హాలిడే ఎందుకు వచ్చిందంటే March 14th ఫ్రైడే హోలీ ఉంది కాబట్టి ఆ రోజున హాలిడేగా డిక్లేర్ చేశారు. యాజ్ యూజువల్గా సాటర్డే అండ్ సండే నో వర్కింగ్ డేస్ కాబట్టి కాన్సిక్యూటివ్గా ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే వచ్చింది. ఇలా ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు March 13th అంటే ఎప్పుడైతే థర్స్డే అనమాట, ఆ రోజు షేర్ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఎందుకంటే అందరూ సెల్ చేస్తుంటారు కాబట్టి షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మండేకు మార్కెట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ మండే కూడా హాలిడే అని డిక్లేర్ చేశారనుకోండి, నెక్స్ట్ వర్కింగ్ డే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే. నెక్స్ట్ వర్కింగ్ డే ట్యూస్డే ఉందనుకోండి, ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఇన్వెస్టర్ ఫ్రమ్ మాధోని.